ఇవాళ విశాఖలో ఆమరణ దీక్ష చేపట్టనున్నారు షర్మిల. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా దీక్షకు రెడీ అయ్యారు. మధ్యాహ్నం 1:30 దీక్షను ప్రారంభిస్తారు. 2750 మంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం విధుల్లోంచి తొలగించింది. వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ కార్మికులు కొన్ని రోజులుగా నిరసన చేస్తున్నారు. వారికి మద్దతు ప్రకటించిన షర్మిల ఇటీవలే అల్టిమేటం ప్రకటించారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఈ నెల 21 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గతంలో ఆమె హెచ్చరించారు. షర్మిల దీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, ఏ సమయానికి దీక్ష ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది? షర్మిల ముఖ్యంగా తన డిమాండ్స్ ని ఏమని వినిపిస్తున్నారు? స్టీల్ ప్లాంట్ ఒక్కటే తెరపైకి వస్తుందా? ఇతర డిమాండ్స్ ఏమైనా వినిపించడం జరుగుతుందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఎన్నో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత దశల వారీగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తామని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హామీ ఇవ్వడం, కొంత నిధులను కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ డెవలప్ చేస్తామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దశల వారీగా ఆ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి దాదాపుగా 13,500 పైన ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించే ప్రక్రియను అయితే మొదలుపెట్టింది. దశల వారీగా ఇప్పటికి దాదాపుగా 2750 మంది పైన కాంట్రాక్ట్ కార్మికులను అయితే తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా తొలగింపు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గత నెల 20వ తేదీన వాళ్ళైతే ఒక అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మే 20వ తేదీ వరకు టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో మే 20వ తేదీన ఖచ్చితంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. లేని పక్షంలో 20వ తేదీ నుంచి మేము దీక్ష సమ్మె చేస్తామని ప్రకటించారు. అయితే నిన్న సమ్మెకి చేసే ఆలోచనతో మొత్తం అందరూ కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆ పోలీసులు అయితే సమ్మెను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రెగ్యులర్ కార్మికులు కూడా నిన్న ఒకరోజు అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మెకు పిలిపించినటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి సమ్మె జరగకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గడిచినటువంటి 15 రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అదే రోజు ప్రకటన చేశారు. 20వ తేదీలోపు కనుక కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోకపోతే 21వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే నిన్న ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఈ రోజు 12:15 విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్కి 1:30 అయితే చేరుకుంటారు. 1:30 నుంచి ఆ దీక్షా శిబిరంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వైఎస్ షర్మిల అయితే మొత్తం అన్ని కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ దీక్షా శిబిరం దగ్గర మాత్రము అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణుల్ని ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా పోలీసులు అయితే ఎక్కడికక్కడ పకడ్బందీగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క చూస్తే కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి అది ఆందోళన చేస్తున్నటువంటి దీక్షా శిబిరం కూడా ఎవరు రాకుండా ప్రస్తుతం అయితే పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఎయిర్పోర్ట్కి అయితే ఇప్పటి వరకు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చేరుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఒకవేళ అంటే వైఎస్ షర్మిల ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ వరకు వెళ్ళనిస్తారా పోలీసులు, వెళ్ళనివ్వరా, లేదా ఇక్కడే అడ్డుకుని తిరిగి హైదరాబాద్ పంపిస్తారని మాత్రం చూడాలి. ఓవరాల్గా చూస్తే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల కోసం వైఎస్ షర్మిల మాత్రం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.